నా డైట్ సీక్రెట్ మైండ్ఫుల్ ఈటింగ్. మన బాడీకి ఎప్పుడు ఏమి ఫుడ్ కావాలి అని మనం అర్థం చేసుకుని దానికి ఆ ఫుడ్ ఇస్తే మనకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అంటే కావాల్సినప్పుడు కావాల్సిన ఫుడ్ తినొచ్చు. ఆ తర్వాత ఓకే ఇది తిన్నాం కదా, మన బాడీకి ఇప్పుడు ఏం కావాలి అని మనం అలవాటు చేసుకోవచ్చు. అప్పుడు వెయిట్ పెరగడం తగ్గడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈవినింగ్ నేను ఫ్రెండ్స్తో వెళ్ళి చాలా ఎక్కువ ఫుడ్ తిన్నాను, పొట్ట పగిలిపోయేంత ఫుడ్ తిన్నాను, ఎగ్జాజరేట్ చేయట్లేదు. అట్లా ఎక్కువ తిన్నప్పుడు మన బాడీని మనం చాలా స్ట్రెస్లో పెడతాము. హైడ్రేషన్ తగ్గిపోతుంది, ఎందుకంటే సోడియం అది ఎక్కువైపోయి వాటర్ రిటెన్షన్ ఉంటుంది. జిమ్కి వెళ్ళి ఫుల్గా వర్కౌట్ చేశాను. వర్కౌట్ చేసేప్పుడు బాడీకి హైడ్రేషన్ కావాలని చెప్పేసి ఎలక్ట్రోలైట్స్ వాటర్ లో వేసుకుని తాగాను. లంచ్ వచ్చేసరికి ఓట్ మీల్ విత్ చియా సీడ్స్ అండ్ ఆల్మండ్ బటర్ హనీ వేసుకుని తిన్నాను. చియా సీడ్స్ డీబ్లోట్ చేస్తాయి, కొంచెం క్లెన్జింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆ చియా సీడ్స్ కి. తర్వాత మళ్ళీ ఆకలేసినప్పుడు స్ప్రౌట్స్ తిన్నాను, మంగ్ బీన్ స్ప్రౌట్స్, పెసర స్ప్రౌట్స్. ఇందులో కూడా వైటమిన్స్ కానీ, హైడ్రేషన్ కానీ, ప్రోటీన్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తుందంటే ఎండ్ ఆఫ్ ద డే అయ్యేసరికి కొంచెం బాడీ క్లెన్స్ అయినట్టు, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు ఆకలిస్తే కనుక కొంచెం పప్పు లేకపోతే కీవా విత్ ఎగ్స్ అట్లా ఏదో లైట్ గా తింటాను, ఆకలి ఫీల్ చేసుకునేంత వరకు. ఇట్లా మనం మైండ్ఫుల్ ఈటింగ్ ఒకటి అలవాటు చేసుకుంటే అలా కంట్రోల్ ఉంటుంది. మనం ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ ని, ఆ తర్వాత రివర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట.